మూసీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే, పేద ప్రజల్ని మురికివాడ నుంచి మనం అక్కడి నుంచి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో పెట్టాల్సిందే, ఈ మురికివాడని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది అనే దాని మీద కూడా పదే పదే చెప్తూ ఉంటాడు కదా. సో ఆ మూసీకి సంబంధించినటువంటి ఒక డిపిఆర్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందట. సో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక గొప్పగా చూస్తూ ఉన్నది. విదేశీ ప్రాంతాల్లో ఏ విధంగా మూసీ ప్రక్షాళన జరిగింది, ఇక్కడ కూడా అంత దానికి మించి కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఒక వార్త ఉన్నది, చదివినిపించే ప్రయత్నం చేద్దాం. టెండర్లకు సిద్ధమైనటువంటి మూసీ ఏడీపీ క్లియరెన్స్ రాగానే గ్లోబల్ టెండర్లు ఉన్నాయట. సో నేటితో ముగిలినటువంటి ఏడీపీ ఆధ్వర్యంలో డిపిఆర్ స్క్రూటినీ, సో భాగస్వామ్య శాఖలతో సంప్రదింపులు, మూసీ పునర్జీవనంపై సర్కార్ ఫోకస్ చేసిందట. అయితే మూసీ పునర్జీవనం ప్రాజెక్టుపై సర్కార్ సీరియస్గా దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితులను కూడా వచ్చే నెల మొదటి వారంలో మొదటి దశకు టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తుందట. అయితే 4,500 కోట్ల రుణాన్ని కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీపీ ఏదైతే ఉన్నదో క్లియరెన్స్ రాగానే టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉండాలనేది అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తూ ఉన్నది. దీంతో పాటు మొదటి దశ డిపిఆర్ను పరిశీలించడానికి ఏడీపీ ప్రతినిధులు ఈ నెల 21వ తేదీన హైదరాబాద్కు వచ్చారట. సో నేటితో పరిశీలన పూర్తి కానుందని అధికారులు చెప్తున్నారు. ఇదే చివరి పరిశీలనతో పాటు వారం రోజుల్లో లోన్ క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందనేది అధికారులు భావ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందట. సో మొదటి డిపిఆర్ సంబంధించి కూడా పూర్తి కాబోతున్నది. దీని అన్నిటికి సంబంధించి అయితే మొదటి దశ 21 కిలోమీటర్లు ఉంటుందట. ఒకసారి చదువుదాం. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ 1లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేరకు పూర్తి చేయడానికి 7,345 కోట్లకు మంత్రిమండలి పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసిందట. అయితే ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు, హిమత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు కూడా 9.2 కిలోమీటర్ల మార్గాల్లో ఇండ్ల నష్టం తగ్గించే విధంగా ప్రణాళికల్లో మార్పులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నారట. అయితే హిమత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి సేకరణ, దాంతోపాటు హిమత్ సాగర్ బండ్ బలోపేతం, ఎకో ప్రాజెక్టు పనులను కూడా చేపట్టనున్నారట. అయితే ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరణ, రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలనేది నిర్ణయించుకున్నదట. అయితే దీంతోపాటు ఏడీపీ లోన్ కోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎంఆర్డిఎస్ అధికారులను కసరత్తు చేస్తున్నారట. అయితే ఇప్పటికే బ్యాంక్ అధికారులతో చర్చించారు. మొదటి దశ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి పేపర్ వర్క్ పూర్తి చేసినట్టు సమాచారం అయితే అందుతూ ఉన్నది. మొదటి దశ టెండర్ పనులు, రెండో దశ ప్రాజెక్టు డిపిఆర్ పనులను ఏకకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నాయట. సో ఇది ఓవరాల్గా ఈ మూసీకి సంబంధించి కూడా లైన్ క్లియర్ అనేది వినిపిస్తూ ఉన్నది. ఒకవేళ మూసీ ప్రక్షాళన చేస్తే ఎట్లా ఉంటుంది ఏందనేది ఒకసారి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇది ప్రస్తుతం చూస్తున్నటువంటి మ్యాపు ఈ మూసీకి సంబంధించినటువంటి నదికి సంబంధించి కూడా. సో ఇటువైపు అటువైపు మొత్తం కూడా కారిడార్లు కడతారు. దాంతోపాటు అక్కడ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా హైదరాబాద్లో ఈ మూసీకి సంబంధించి కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పేదలందరూ కూడా ఇండ్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరిగింది. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ నష్టం జరగకుండా హిమత్ సాగర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా డైవర్ట్ చేసుకొని మరి కూడా ఈ ప్రాజెక్టుని రూపుదిద్దుకున్నదట. సో 21 కిలోమీటర్ల మేర కూడా ఈ మొదటి దశ మూసీ ప్రక్షాళన అనేది పూర్తి చేస్తారట. పూర్తి చేసిన తర్వాత కూడా రెండో దశకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ మూసీ ఎంతవరకు అయితే ఉంటుందో, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ ప్రాంతం అంతా కూడా ప్రక్షాళన చేసి తీరుతాం అనేది స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో దీని మీద మాత్రం ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటివరకు కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మూసీ వల్ల తెలంగాణకు వచ్చేది ఏమున్నది, మూసీ వల్ల ఒక కుంభకోణం జరుగుతూ ఉన్నది, మూసీ పేరుతో చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారు అనేది ప్రతిపక్షం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ మురికివాడలని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు అనే దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. సో ఈ తదంగం అంతా కూడా ఇప్పుడు ఈ లైన్ క్లియర్ అయిపోయిందట. దీనివల్ల ఇక ఈ వచ్చే నెల, ఈ ఆగస్టు కావచ్చు, ఆగస్టు నెలలో కూడా
స్టార్ట్ చేస్తాం మూసీకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా డిపిఆర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ బ్యాంకు నుంచి రావాల్సినటువంటి డిపిఆర్కి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉంటుందో అప్రూవల్ అయిపోతుంది. అప్రూవల్ అయిపోయిన తర్వాత పనులు స్టార్ట్ చేస్తాం అనేది ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాను. ఒకసారి చూడొచ్చు ఇక్కడ క్లియరెన్స్ కాగానే టెండర్లు కూడా సంబంధించినటువంటి అది కూడా చేస్తారట. మూసీ పునర్జీవనం ప్రాజెక్టు మొదటి దశ డిపిఆర్ భాగస్వామ్య శాఖల అధికారుల సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఏడీబీ ప్రతినిధులు ఈ నెలాఖరు వరకు కూడా 4,500 కోట్లు రుణానికి క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. సో ఈ దశతోనే మరి మొదటి దశకు సంబంధించినటువంటి అది అన్ని పనులను కూడా నడుస్తాయట. సో ఏడీపీ నుంచి క్లియరెన్స్ రాగానే వచ్చే నెల మొదటి వారంలో ప్రాజెక్టులకి గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు నాగోల్ నుంచి గౌరవల్లి వరకు కూడా రెండో దశ ప్రాజెక్టును కూడా డిపిఆర్పై అధికారులు దృష్టి సారించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి మొదటి దశకు వచ్చేసింది. రెండో దశకు సంబంధించి కూడా ఈ నాగోల్ నుంచి గౌరవల్లికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా రెండో దశకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు కూడా డిపిఆర్ సంబంధించి అవన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారట. సో మొత్తానికి ప్రభుత్వం మాత్రం డిసైడ్ చేసుకున్నది మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే. ఎవరు ఎన్ని మాట్లాడినా, ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా, లేకపోతే ఇంకో పార్టీ ఎన్ని మాట్లాడినా, ఎన్ని విమర్శించినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను రూపుదిద్దాల్సిందే, మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందనే దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గట్టి నమ్మకంతో కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏమనుకుంటున్నారు? మూసీ ప్రక్షాళనకు సంబంధించి చేస్తేనే బాగుంటుందా, లేకపోతే ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా మూసీ ప్రక్షాళన అవసరం లేదా అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.